ఇది మన స్వీట్ మెమరీస్ రికార్డ్ చేస్తారా? అప్పుడు ఇట్లా కూడా మీరు మీరు ఇంత యాక్టివ్ ఉంటారని నేను అనుకోలే. చాలా అందుకని మీరు ఎట్లా ఉంటుంది ఇప్పుడే రఘుపతి మాట్లాడేది ఇప్పుడే జస్ట్ నాకు ఎవరు రవి వాళ్ళుడా అనంతరాలు అన్నయ్యలుగా ఎవరు కానీ ఇప్పుడే మాట్లాడా. మీరు వస్తున్నారు కదా, అది ఎవరు అల్లుడు మీరు అవునా? ఒప్పుకుంటారా? కాదు ఆయన వేరు నేను కాదు. మీరు కదా అదే నాకు తెలియదన్నా ఎవరు అంటున్నాడు. మీరు అలాగని అనుకుంటున్నాను. నాది రిసెప్షన్ ఎక్కడ జరిగింది కదా. అవును జరిగింది కనకరత్నం. మీరు అనంతరాలు అల్లుడు గారు కదా? కాదు ఇక్కడ కాదు. మా జస్ట్ ఇప్పుడు రవి తెలుసు కదా, రవి మళ్ళీ ఆయన సత్యనారాయణ ఆ అబ్బాయి చనిపోయారు. చనిపోయాడు అంటున్నాడు ఆయన. అల్లుడు చనిపోయారు. నేను ఆయన అనుకుంటు మీరు ఆయన కాదు మీరన్నా తెలుసు వీళ్ళ వాళ్ళు అనుకుంటున్నా. కాదు ఈయన కాదు. ఈయన ఈజ్ సినిమా రైటర్, స్క్రిప్ట్స్ రాస్తుంటారు, మాట్లాడుతారు. పేరండి ఇప్పుడు వచ్చిన ఉద్దేశం కూడా కనకరత్నం సారుది సినిమా చేస్తున్నాం. ఈ సినిమా చేస్తున్నాడా? ఆయన కథని సినిమా చేస్తున్నాం మేము. ఉంటాయి చాలా మంది బాబాయ్ మామూలుగా అవన్నీ ఇప్పుడు మీరు చెప్పాలి. మాట తనే 75 ఏళ్లలో ఇలా ఉన్నాడని మేము అనుకుంటే మాకన్నా పెద్ద ఆయన అని తనన్నాడు. మామూలుగా నేను అనుకుంటే ఏమనుకుంటే ఇందాక మీరు మాట్లాడితే ఆయన మాట కాదు బాగానే వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు చూస్తే ఎవరు చెప్పినా సత్యం డాక్టర్ గారు ఆయన వచ్చేది చాలా సీక్రెట్ వైద్యం అన్నది. ఎవరు చెప్పేవాళ్ళు కాదు. సరే మా డిఎఫ్ఓ నేను ఎక్కడికి ఎందుకు వస్తున్నాను అడిగాను. అది డిఎఫ్ఓ నేను ఎంత ప్లాన్ వాళ్ళు పెట్టి నాకు అర్థం కాదు. నేను మనగారు కాదు. ఏ డిఎఫ్ఓ వచ్చినా సత్యం గారి దగ్గర రావాల్సి. ఇక్కడ 5 కూర్చొని లింగన్న, రామచంద్ర అన్న, వెంకటరెడ్డి గారు, రంగారెడ్డి గారు, రంగారావు గారు, రామచంద్రరావు గారు, వెంకయ్య గారు, ఒక లాయర్ అండి. ఇక్కడ లాయర్ ఒక లాయర్ ఆయన లేదు గవర్నర్ లేదు ఉన్నారు తెలియదు. ఇక్కడ మంది పెట్టేవాళ్ళంతా వీళ్ళు రేంజ్లంతా ఇక్కడ బయట మంది సప్లై బయట శ్రీకృష్ణయ్య, రాజు, ఇంకెవరు పేరు పరమేశ్వరరావు అయిపోతాడు. నెల్లిపాక వెంకటేశ్వరరావు వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు బాబు. రామరాజు బాబు అందరూ ఎవరు లేరండి. నేను కుర్రలు కుట్టిన ఇంకా అప్పుడే నేను చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. పరమేశ్వరరావు లేడు, దారం లేడు, వెంకటేశ్వరరావు లేడండి, కృష్ణాయుడు లేడండి. అయ్యో వీళ్ళంతా పాపం. రాజు లేదు, శివరావు ఉన్నాడా? శివరావు మరి కనపట్లేదండి. ఆయన కూడా ఉన్నాడు బహుశా. పెద్దనే వీళ్ళంతా ఉండండి. ఇప్పుడు నా నెంబర్ మీకు ఎవరు చెప్పారు? మహారాష్ట్రలో సోపు నటు ఉన్నాడు మా బంధు ఒకడు. అట్లానా? వాడేంటాడు రామకృష్ణ డిఎస్పీనే పట్టుకొని కేసు పెట్టాము. మామూలుగా దొంగలు అడిచాడండి. అంత స్ట్రిక్ట్ ఆఫీసర్. అప్పుడు ఆ రోజు ఎగురు పెట్టాడు, ఎగురు ఇచ్చాడండి. డాక్టర్ సూర్యనారాయణ ఒక వాడు. వీళ్ళందరూ డిఎఫ్ఓలు ఉత్తరించాడు. నేనంటే వచ్చాడు. ఏంటంటే అప్పుడే కొట్టాను అంత స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ ఎస్సీ వాడు వీరేశ్వరరావు. ఇప్పుడు ఆయన ఎట్లా ఉంది సార్ అప్పుడే పెట్టి మా మొక్క ఎవరు చెప్తున్నాడు అంటారు. ఇదే డైలాగ్. పిల్లగాళ్ళు బాగోళ్ళందరూ ఈ బొంద నీ స్ట్రిక్ట్ పిల్లలకు ఎవరు ఇచ్చారు, వీళ్ళకి డబ్బులు కావాలి కదా అదే డైలాగ్. కూర్చోండి. మా బుల్లెట్ ఉంది, ఇటు చేరండి మీరే చేయాలి సార్. బుల్లెట్ సౌండ్ ఊరంతా కనపడేది భద్రాచలం వాటర్ లో. బుల్లెట్ బయలుదేరిందా అంటే అప్పుడు ఫీలింగ్స్ వేరే. మా పెద్దమ్మ వస్తారు.
ఇంకోటి ఏంటంటే మీరు చూసినప్పుడు కనకరత్నం ఆ రోజు 25 ఏళ్ళు సుమారు ఎట్లానైతే 75 ఏళ్ళ కూడా అట్నే ఉంటుంది అది పాలసీలు కానీ హ్యాబిట్స్ ఎనర్జీ కూడా అలానే అదే నేను ఎంత ఉంటుందండి డిఫరెంట్. ఎందుకంటే ఆ జీన్స్ అటువంటివి వస్తాయండి, ఆ జీన్స్ అటువంటి వస్తాయి. ఎందుకంటే ఆయనకి భగవంతుడు కూడా మంచి ఆరోగ్యాలు ఇస్తున్నారు, మంచి మిత్రులు దొరుకుతారు కదా. ఇప్పుడు ఆయన నేను మర్చిపోలేదు కదా, ఇప్పుడు ఏం మర్చిపోలేదు, మర్చిపోలేదు చెప్తున్నారు కదా. ఏం మర్చిపోయండి లేదు, చాలాసార్లు గుర్తొస్తారు. కంప్లైంట్ ఇరకే చేసుకునేది అన్నీ చెప్పుకుంటాడు ఆయన. ఏదో చేసుకున్నది కూడా ఏదో పాపం ఎవరు వస్తారు కదండి, పాపం వాళ్ళ భార్య చెప్పండి, వాడు వైఫ్ నాకంతా ఆవిడ ఆపుతురాలు, ఆవిడ పిల్లలు ఆడపిల్లండి. ఈ పిచ్చోడు డాక్టర్ గారు మా ఆయన పిచ్చోడు, ఆయన డిఎఫ్ అనేవాళ్ళు ఆవిడ, ఈయన పిచ్చోడు అండి డాక్టర్ చెప్పండి కొంచెం వాడు మురళారు ఇది ఇచ్చాను అంటే చెప్పాను, అప్పుడు చెప్పాను కాదు. ఈ మురళారు అన్ని లేనిపోయిన పాలసీలు పెట్టుకోండి, పిచ్చి పాలసీలు, ఆడపిల్లలు పెళ్లికి వచ్చి ఉన్నారండి. ఏం అంటే ఆయనకి భార్య చెప్పుకుంది కదా ఆవిడ, మందు కొడుకున్నాం 5 డిఎఫ్లు కొంచెం 2-3 ట్రిప్ అయిన తర్వాత అది దుప్పి కట్టండి, అది 3వ ఇచ్చి దుప్పి. ఎవరు ఒక ఆయన బక్కువగా అండి ఇది దుప్పిదంటే చాలా బాగుంది అన్నాడు. అందులో ఒక ఆయన డిఎఫ్ రేఫ్ అంచెత్ అప్పుడు ఆయన ఈ వైల్డ్ లైఫ్ ఆఫీసర్ కూడా, డిఎఫ్ఓ ప్లస్ వైల్డ్ లైఫ్ ఆఫీసర్, కన్సర్వేటర్ ప్లస్ వైల్డ్ లైఫ్ ఆఫీసర్ రేఫ్ అంచెత్. నాకు దుప్పి, నాకు జింక మాంసం పెడతారు, నేను ఏంటనుకున్నారు అని లేచిపోయి, అరే శుభరావు వీళ్ళంతా అరసేలు వీళ్ళంతా అరసేలు వెళ్ళిపోతున్నాడండి పిల్లలాగా లేచారు. అరే కదా నీ శుభరావు పిచ్చుకొని డ్రైవర్ అండి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోరా ఉన్నాడా అప్పుడు చచ్చిపోయాడు. అప్పుడు వీళ్ళు ఈ లాయరు ఈ డిఎఫ్ఓలు ఫీల్ అవుతుంది. డిఎస్పీ వెంకటేశ్వరరావు అండి, డిఎస్పీ వెంకటేశ్వరరావు కూడా ఉన్నాడు. వీళ్ళు వణికిపోయి ఏంటి వీడు పిచ్చోడు మీ ఫ్రెండ్ ఎక్కడ పిచ్చోడు ముందు ఎందుకు పెట్టారా అని అన్నారు. కానీ ఏమవుతుంది మీరేం కంగారు పడకుండా నేనన్నా మీకు ఎందుకు చేయకపోతే వాడు ఏదైనా నిజంగా చేస్తాను వెళ్తే అప్పుడు పాపం ఆ విద్య మాట అందండి, వాడు పిచ్చోడు ఎట్లా అంటే మీ ఫ్రెండ్ నేను రాని నేను 4 అని అని తర్వాత అప్పుడు నాకు చెప్తారా మరి అది చెప్పడు నాకు కదా ఆ మాట అన్నాడండి. మళ్ళీ వచ్చింది పాపం, మళ్ళీ వచ్చి మనకి పార్టిసిపేట్ చేసాడు కంపెనీ. అట్లా ఉండదండి ఆయన. నేను కేసు పెట్టిన రామచంద్రారెడ్డి చనిపోయాడు. అందరూ చనిపోయాడు. అప్పుడే వాళ్ళు పెద్దోళ్ళు కదా, అప్పుడే వాళ్ళు రిటైర్మెంట్ చేసుకొచ్చారు. ఇదంతా డిఎఫ్ అంటే అంతే కదండి. నారాయణ రావు అని అప్పుడు ఒక జీపీ ఉండేది కదా, నారాయణ ఆయన మాటే ఆయన లాయర్ అంటే అదే ఆయనే ఆయన చనిపోయాడు. అంతే అండి 47 అండి. ఎందుకంటే ఎర్లీ మ్యారేజ్ అయింది, ఎర్లీ మ్యారేజ్ అయింది. మరి బీసీ అప్పుడు పల్లెటూళ్ళలో ఏంటండి, అరే చదువుకుంటే జర్నీ వేసుకుని పోతారు అని మన లింకులు పెడతారు మన బంధువుల అమ్మాయిలకి, అట్లా బాబు. కాబట్టి నా 3 పిల్లలు మా మెడిసిన్ చదివేటప్పుడు 3 పిల్లలు అక్కడే ఉండేవాడినండి పిల్లలతోటి. అదే పాలసీ ఉంది. అందుకోట పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళంతా ఐఐటీలు అండి, పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళ పిల్లలంతా. లక్లీగా బీసీ నుంచి వచ్చినా కూడా మా పేరెంట్స్ ఇచ్చిన ల్యాండ్స్ అన్ని అట్లానే ఉన్నాయి. 60-70 ఎకరాలు ఇచ్చారండి. అంటే మా తాతలు ఇచ్చిన వాళ్ళు జాగ్రత్త పెట్టుకున్నాడు, గొర్రె గుడ్డు కాసుకొని మనమే అమ్మోదబ్బలు వాటిని అయ్యి అట్లానే ఉన్నాయి. నా కొడుకు ఇచ్చాను, మనోడేమో మెడిసిన్ మారలేదండి, ప్లేసే మారలేదు. మనోడు ఎంబీబీఎస్ అండి, పిల్లలందరూ పెద్ద పెద్ద ఎంఎస్లు ఐఐటీలు. మనం చిన్న ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ వచ్చినా కూడా సార్ లాగా పిల్లలందరూ భగవంతుడు మన మంచి చెప్తున్నా సార్, చూస్తేనే తెలుస్తుంది. మనకు బయట ఉండదు, బయటకు వెళ్తామండి. ఇంత ఆనందంగా ఎప్పుడు ఉంటే వాళ్ళే ఎక్కువ అదే ఆనందంగా ఉంటే మా బొక్కలు మా అసిస్టెంట్ డైరెక్టర్ అండి, ఒక అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్, ఒక ఆయన ఒక అల్లుడు గారు జనరల్ మేనేజర్ అండి హైదరాబాద్ లో. అంతా వాళ్ళ హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్ కోటీశ్వరులు అండి. అందుకంటే మనం ఆనందం కావాలండి. ఇలాంటి అల్లుళ్ళు
పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇంకా వాళ్ళు రిటైర్ కూడా అవ్వాలి పనులు వాళ్ళే పెద్దోళ్ళ కనపడతారు ఇట్లానే మీలానే ఉంటారు. మా అమ్మాయి అంటారు ఏమన్నా మా నాన్నగారు అట్లా ఉండాలి, మీరు ఇట్లా ఉండాలి మాటల్లో మీరేంటి ముసలిలాగా ఉన్నారు, మా నాన్నగారు చూడండి అంటారు. మీ నాన్నగారు అమ్మ అమృతం తాగుతలే, డాక్టర్ అంతేలే, ఆకారం డాక్టర్. అది అంటే సంతోషం అండి అంతకంటే. తను ఇక్కడ మేము అనుకుని ఇటు టూర్ అనుకున్నప్పుడు కూడా సార్ చెప్తుండే చాలా 2-3 గంటలు 4 గంటలు మీకోసం ఇప్పుడు ఎవరు లేరండి, ఇప్పుడు ఎవరు, ఎందుకంటే ఆ ఏజ్ ఉండదు కదండి. ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత మనతో కంటిన్యూస్ ఎవరు ఉంటారు, మీరు తప్ప మాకు ఉన్నారు. ఫోన్ చేస్తారండి ఒక జనరల్ మేనేజర్ అలమందయ్య, జనరల్ మేనేజర్ అండి, రిటైర్ అయిపోయి విశాఖపట్నంలో ఉంటున్నాడు. ఒక సత్యనారాయణ గారు పెద్ద పెద్ద ఆఫీసర్ మీలాగనే, మా ఒక స్టేట్ బ్యాంక్ మేనేజర్ అండి, ఆయన డిఎం. వీళ్ళంతా నా పేరు ఇట్లా చేయం. నేను డైలీ 2-3 రోజుల కోసం వాళ్ళే ఫోన్ చేస్తారండి. మీ మర్చిపోలేవండి మీ ఇది ఆయన గిరిజన కార్పొరేషన్ మేనేజర్ అండి. ఇంకా పెళ్ళి అవ్వాలి ఆయనకి. బ్రిడ్జ్ మీద వస్తా ఉంటే యాక్సిడెంట్ ఒక చంపేశాడు. అంటే చంపడం కాదు, మిస్టర్ పాపం డ్రైవర్ పక్కన ఉన్నాడు నేర్చుకోవటానికి, కొత్తగా కదండి ఆఫీసర్ కదా, జీవో ఉంటుంది కదా. అరే బాబు బ్రిడ్జ్ మీద కదా అని వీడు ఆయన సీట్లోకి వెళ్ళాడు, వీడి పక్కనే ఉన్నాడు, ఇంకోటి గుద్దాడు, వచ్చాడు. పంచాయతీ కాదు అవతల వాళ్ళ తాలూ కట్టండి, పెద్ద కేసు అది, దాన్ని క్లోజ్ చేశాము. అదే ఈ మెత్త వెళ్ళినప్పుడు ఆయన ఇంకా అవి గుర్తు ఉంటాయి కదా. అయితే సినిమా ఏంటి నాకు అర్థం కాలేదు, ఇదే సినిమా అన్నారు సార్. అదే సార్ ఇక్కడ భద్రాచలంలో చేసినటువంటి వృత్తి నిబద్ధతో ఇందాక మీరు చెప్పారు కదా, నో డౌట్ అండి. అలాంటి టెరిఫిక్ సన్నివేశాలన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో చేసినవి, పాత బస్తీలో తను రైడ్ చేసి ఇంతకన్నా ఎక్కువ టెరిఫిక్ చేసి ఉంటారు. ఈ రోజు స్టిల్ ఒక 3-4 రోజుల క్రితము పాత బస్తీలో కరెంటు బిల్లు అంటే కట్టి తీసుకొని పొడిచిండు. కరెంటు బిల్లు అన్నాడు పాత బస్తీ ముస్లింస్ అడుగుతున్నాడు కదా. అలాంటి ప్రదేశంలో ఆ రోజులలోనే పోయి సామిళ్ళు మూసేసి 400 మంది అటాక్ చేస్తే అందరిని పక్క దోసేసి తీసుకొచ్చి టింబర్ ఉపయోగి కేసు పెట్టి జైలుకు పంపించిన క్యారెక్టర్ సార్. అంటే అవన్నీ సన్నివేశాలు. ఒక మాడ మహబూబ్ నగర్ అక్కడ చేసినప్పుడు మాడ పిఓ పోయినప్పుడు అక్కడ అక్కడ ఐటీడీలో చేసి అది వరంగల్, ఇదేమో కర్నూలు. హైదరాబాద్ 6 జిల్లాలు, నెల్లూరు 6 జిల్లాల ట్రైబల్స్ కి పిఓ అని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటది. ఆ పోస్ట్ నేను చేస్తాను కూడా ఉంటాయి సార్. ఎందుకంటే ఒక సామాన్యమైన వృత్తిలో ఉండి ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండి నిన్న ఒక యానాది అక్కడ ఒక ఆఫీసర్ యానాది, అదే నెల్లూరులో ఉంటారు యానాది. అదే నేను ఒక ఆయన వచ్చాడు, ఏదో ఇష్యూకి వచ్చాడు అఫీషియల్, ఆయన డేమేజ్ ఇచ్చాడు ఇక్కడ డేమేజ్ ఇచ్చాడు. అట్లనా? దొంగదాట్లు ఎవరు ఉన్నారని చింతూరు ఆయన ఉంటాడు, ఇది మీరు అన్నట్టే చింతూరు. ఆయన దర్శనం ఇట్లా వచ్చారు, ఎంక్వైరీకి వచ్చారు. వీళ్ళ మీకేమైనా తెలుసా వీళ్ళ గురించి అని వచ్చాడు. ఇదో ఉంటాడు డాక్టర్ అన్నాను. అట్లానే జగిత్యాల ఒక డిఎఫ్ ఆయన కూడా ఆయన ఇంతలో చూడలే, వాళ్ళ మిసెస్ ని పంపించాడు నా ట్రీట్మెంట్ కి. అక్కడ జగత్యాల ఎక్కడికి డబ్బాలు ఏర్పడి లేదు, మీ గురించి చెప్పారండి ఎవరైనా మా ఫ్రెండ్స్ ఇక్కడ డిఎఫ్లు ఉంటారట. వాళ్ళు చెప్పారు అంటే వచ్చారు, వద్దమ్మా ఇది వద్దు, వేస్ట్ అవుద్ది వద్దు, ఇక్కడ తగ్గదు కూడా. వాళ్ళ తమ్ముడు అంటే ఆ డిఎఫ్ గారు బాగుంటుంది, ఆవిడ సిస్టర్ మాధవ్ ఆవిడ పేరు, వాళ్ళ బ్రదర్ అండి. 45 ఏళ్ళు ఉంటాయి. ఇక్కడ అంబులెన్స్ తీసుకొచ్చారు. తల్లి ఎందుకు అక్కడ వద్దని చెప్పాను కూడా, ఎందుకు వచ్చారు లేదు మీ దగ్గరికి లాస్ట్ లో అన్ని వాడామంటే ఇక్కడ మీ దగ్గరికి వెళ్ళమన్నారు, తగ్గదమ్మా తగ్గిసి వచ్చేది కాదు, కొన్ని రోగాలు డాక్టర్ కూడా ఏం చేయలేదమ్మా అని ఏదో పంపించాను. 6 రోజులు చచ్చిపోయాడు. మళ్ళీ ఆ విషయం కూడా నాకు చెప్పారు. అట్లాగా ఉంటారు వాళ్ళు. ఎరకల అట్టండి, ఎరకల ఎందుకంటే మా సర్కిల్ చూడండి, మనం అదనమాట మా సర్కిల్. మనకి వీళ్ళు పెద్ద పెద్దలు రారు మన దగ్గరికి, ఇది పెద్ద ఐ ఫ్యామిలీ వాళ్ళు కానీ కమ్యూనిటీ వాళ్ళు రారండి. వీళ్ళు మన ఇదనమాట మన సర్కిల్ ఇది కాబట్టి ఉంటుంది అనమాట. ఎరకల నిన్నేనండి.
రంజిత్ రెడ్డి గారు పంపించారు. రంజిత్ రెడ్డి అని చేరి అది ఉంది కదా చేవెళ్ళ ఆయన పంపించాడు అనమాట. చేవెళ్ళ రంజిత్ రెడ్డి ఎంపీ గారు రంజిత్ రెడ్డి పంపించారండి. అంటే కొన్ని సన్నివేశాలు ఏంటంటే మీకు బాగానే గుర్తుంటది. అప్పుడు బాగుంటుంది. డిఎస్పీ బాగా గుర్తుందండి. అది సుబ్బారావు అని ఈనాడు వార్త విలేకరు ఉండేవాడు. అవునండి అవునండి గుర్తుంది. ఆయన లాస్ట్ ఆయన లేడండి. అప్పటికే పెద్ద అప్పటికే తాగిపోతు తాగిపోతాడు. అందుకనే వచ్చాడు. నేను ఉంటానండి ఎవరు వచ్చేది రాసుకోండి. నేను తాగిపోతాడు. మంచివాడు నోటు ప్రాణిస్తాడండి. డ్రింకర్ కదండి. ఈ ఫ్రాడింగ్ ఇది ఏముండదు. పంపేసుకున్నాండి పెద్ద ధైర్యం. వాళ్ళంతా అప్పుడు ఒక 3-4 ఉండే ఆ ఏజ్ వాళ్ళు అంతా సిన్సియర్ వాళ్ళు అనమాట. ఇప్పుడు లాగా పొరగాళ్ళలాగా ఇదంతా ఇప్పుడు కోర్టు తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడంతా. అయితే స్టోరీ ఏంటి చెప్పండి సార్. అదే సార్ యొక్క ఈ భద్రాచలంలో చేసిన ఇన్సిడెంట్ అట్లాగా. ఇప్పుడు భద్రాచలంలో చేసింది అదొక ఇన్సిడెంట్. ఇంకో ఇన్సిడెంట్ కూడా మీకు గుర్తే ఉండాలి. తహసీల్దార్ మీద కేసు మీద తర్వాత ఇంకోటి సాగులో మండపం డిఎఫ్ఎం మీద కంప్లైంట్ చేసేవాడు. పోలీసు వాళ్ళని పెట్టిండు, టెంపుల్ వాళ్ళ మీద పెట్టిండు, రెవెన్యూ ఆఫీసర్లు వస్తారు పాసులు ఇయ్యరు, లోపలికి పోనియరు. కానీ ఏం చేస్తున్నాడు పిల్లలు అంత ఎవరి మాట అనేవాడండి. మీరే నాకేం చేస్తాను, మీరు ఆఫీసర్ కదా అంతే కదా, యూఆర్ బాసు. మనం చెప్తే కదంటే లేదు కొంచెం బాగా చెప్పుకునేవారు అనమాట. తెలిసి డైరెక్ట్ చెప్పలేడు చేయకూడదని, అంతే కదా. చెప్పండి చెప్పలేడు చేయకూడదని చెప్పండి. అదే తప్పదు ఏది అవ్వదు చెప్పండి. రెబల్ ఉండేవాడు కాదండి. అబ్బాయి థియరిటికల్ గా మాట్లాడేవాడు. రెబల్ కాదు మళ్ళీ. రెబల్ అంటే వాడు పిచ్చోళ్ళ రెబల్ అవుతాడు. చాలా థియరిటికల్ మాట్లాడేవాడు. అసలు ఏం వాడు ఏం సమాధానం చెప్పలేడు ఆఫీసర్. కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ కన్సర్వేటర్ కానీ ఏం చెప్పేదానికి థియరీ మాట్లాడతాడు. కోర్టులో లాయర్ చెప్తాడు, ఆ జడ్జి ఏం చెప్పాలో అర్థం కాదు కదా, ఇంక ఏం చెప్తాడు అట్లా ఉండదండి. వాగ్దాటి అంత ఎడ్యుకేటెడ్. మనం ఏదైతే అనుకున్నామో కరెక్ట్ ఆ లైన్ లోనే మాట్లాడేవాడి. వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కదా ఆయనకి. తీన్మార్ మళ్ళీ మాట్లాడతారు చూసారా మీరు ఎప్పుడైనా? తీన్మార్ మళ్ళీ రాత్రి నేను చూశాను ఒకటి ఏదో ఇష్యూలో. ఆ థియేటర్ మాట్లాడితే వాడేం చెప్తాడు, అది కాదు డిఎస్పీ గారు నేను చెప్పేదాన్ని తప్పు ఉందా చెప్పండి అంటారు ఆయన. ఇక తప్పు ఇంకే మాట్లాడుతున్నా. ఇలాంటి సన్నివేశాలు జరిగినవన్నీ ఒక సినిమా అనుకుంటున్నాం సార్. ఇది ఒకటే స్టేషన్, ఇంకా నా సర్వీస్ చాలా బయట అవునండి. చాలా రెబల్ కాదు కానీ థియరీ నేను చెప్పాను కదా. రెబల్ కాదు మళ్ళీ రెబల్ అంటారు. రెబల్ బ్లాక్ మెయిల్ అంటారు. అది కాదు ఆ మెంటాలిటీ కాదు, థియరిటికల్ గా నేను చేసే తప్పని చెప్పండి నేను ఎడ్యుకేట్ అవుతాను అంటాడు. ఇక వాడు ఏం చెప్తాడు, ఆఫీసర్ కూడా ఏం చెప్పాడు కదా, పెద్ద మనిషి కూడా ఏం చెప్పాడు, మాలాంటి వస్తాడు ఏదైనా లంచాలు తినేవాడు తీరుతో మాట్లాడుతుంటే ఆయన చెప్తాడు ఏం మాట్లాడలేడుగా. అదనమాట ఈయన పాలసీ అండి. అంత సిన్సియర్ అట్లా పెరిగాడు అనమాట. బహుశా ఆయన అట్లా పెరిగాడండి సిస్టమేటిక్ అండి. అంత లేదండి, అంత సిన్సియర్ అండి ఆయన, నో డౌట్. ఇప్పుడు ఈయన ఫోన్ చేసినప్పుడు అసలు నాకు డౌట్ ఏంటంటే అనంతరావులో ఒక ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ సెక్రటరీ ఉండేవారండి అనంతరాములు గారని. అనంతరాములు ఆయన సీఎం లెవెల్కి వెళ్ళాడంటే ఆయన అల్లుడని నాకైతే గుర్తు కానీ కాదట. అందుకే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. మళ్ళీ రవి నాకు ఎందుకు అల్లుడే. అనంతరాముల పేరు మీద వీడియో ఆయన వీడియో ఉండే కాదు, ఆయన పేరు మీద వీడియో కాదని కమ్మలో అక్కడ ఉండే. ఇప్పుడు బట్టి ఉన్నాడు కదండి వాళ్ళ బ్రదర్ అండి. బట్టి ఇక్కడ నిక్కలేసుకుని తిరిగేవాడు అనమాట. ఆయన నా దగ్గర పనిచేసాడు రవి ఆయన. ఇక్కడ నా దగ్గర 1 year జాబ్ లేదు. వాళ్ళ బ్రదర్ నేను బాగా ఫ్రెండ్స్ అంటే జాబ్ లేదు, నా దగ్గర ఇక్కడ మెయింటైన్ చేసుకున్నాడు హాస్పిటల్. నేను తిరిగి పొలిటికల్ తీసుకోవాలన్నమాట కాంగ్రెస్ పార్టీలో. అదేంటి నాకు అర్థం కాదు. అంత వాళ్ళ ఏజ్ వాళ్ళంటే ఏజ్ నేను మంది పవర్ పెట్టాను ఏమండి వాళ్ళ దగ్గర. అప్పుడే స్టార్టింగ్ అండి మా దగ్గర మందు అంటే ఏంటనుకున్నావు, అంత గ్రేట్ అనేవాళ్ళు వాళ్ళు.
వాళ్ళతో మరి కూర్చోటం ఆర్ఎంపీ డాక్టర్ ఏంటంటే వాళ్ళ లెవెల్లో ఒక ఆర్ఎంపీ చిన్న అంతే కదా, ఆర్ఎంపీ డాక్టర్ అంటే చిన్న మాట కాదు కదా, అటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డిఎస్పీ పెద్ద లాయర్. ఈ రోజులలో ఆ రోజుల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఏం అసలు మా స్టాఫ్ అంతా ఏంది సచిన్ డాక్టర్ దగ్గర ఇంత మమ్మల్ని అంతా అడావుడు అసలు దగ్గర రానియడు, ఆ కూర్చోమనియడు, ఇవన్నీ ఉండేది కదా. మళ్ళీ పెద్ద ఏముండేది కాదు, మళ్ళీ సామాన్యం ఉండేవాళ్ళు అప్పుడే. వ్యక్తిత్వం ఏంటి నాకు అర్థం కాదు. నేను ఆశ్చర్యపోయాను, అడగరాటం ఏంటి, డిఎఫ్ఎల్ ఏంటి. ఎందుకు సార్, చిన్న ఉదాహరణ చెప్తాను. సారు పొయ్యి కూడా 40 ఏళ్ళు 45 ఏళ్ళు అయింది ఇక్కడ నుంచి. నేను ఇప్పుడు మర్చిపోలేదాన్ని. వచ్చిండు, తను వస్తే ఒక 4 గంటలు మీకోసం పోరాటం చేసి చూసారా హ్యాపీ అండి అది. నాకు ఎంత హ్యాపీ తెలుసు అది. నేను అప్పుడప్పుడు తలుచుకుంటాను. వ్యక్తిత్వమే కదా సార్, నా వ్యక్తిత్వం అది, బాండింగ్ రియల్లీ గ్రేట్ సార్. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పటికీ మర్చిపోయానండి. నేను చచ్చిపోయిన దాకా మర్చిపోయాను మరి. ఎందుకంటే ఏం లేదు మళ్ళీ మాకు ఫైనాన్షియల్ ఇష్యూ లేదండి, ఏదో మండల ఇష్యూ లేదండి, లేదు బంధుత్వం కూడా కాదండి. ఆయనకు నేను టింబర్ ఇచ్చింది లేదు, లేదు మందులు ఇచ్చింది. పక్కన ఫోన్ చేసినప్పుడు రవి గారికి, ఇప్పుడు కనకరత్నం గారు మీకు అల్లుడు కదా అన్న. కాదన్నా అన్నాడు. ఒక రేంజర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు నేను నీ అల్లనుకున్నాను అంటే, కాదు మా అల్లుడు చచ్చిపోయాడంటే కూడా అన్నాడండి ఆయన. అయితే అప్పుడు గాలి వచ్చింది, సరే నేనే కన్ఫర్మ్ చేసుకుంటాను. బాగా క్లోజ్ అండి వాళ్ళు, నాకు అనంతరాం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్స్ అండి. ఆయన నేను సార్ అయితే ఇంకెంతకాలం సర్వీస్ అయిపోయింది. అయిపోయిందమ్మా. ఇప్పుడు రిటైర్ అయినా, రిటైర్ అయ్యారా? రిటైర్ అయ్యి ఇప్పుడు కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తారు సార్. తెలంగాణ సీనియర్ సిటిజన్ ఫౌండేషన్ చైర్మన్ సార్. అవును, ఆ అసోసియేషన్ ఎక్కువ ఉండేవాడు. అసోసియేషన్ ఎక్కువ ఉండేవాడు. తను ఇప్పుడు కూడా అసోసియేషన్ ఎక్కువ అదండి. ఎందుకంటే ఒక సీనియర్ అసోసియేషన్ ఎవరుంటారు, అంత జెంట్లమెన్ ఉంటారు కదా, ఆయన అంత గౌరవించేవాడండి. వీళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అంత గౌరవించేవాడండి. వాళ్ళు ఆయన నెంబర్ కావాలన్నా ఈయన ఈరోజు కావాలన్నా నన్ను అడిగేవాళ్ళు. అది అంత అటువంటి మనిషి అండి ఆయన. అదే సార్, ఇప్పుడు అసోసియేషన్ లో ఉన్న ఎంప్లాయీస్ కి ఏ విధంగా హెల్ప్ చేయాలి నేచర్ అండి. నేపథ్యంలో కానీ ఉద్యోగరీత్యా కానీ సాధక బాధకాలు తను చూసుకొని చేసింది కాబట్టి అవునండి, వాళ్ళు అలాగనే గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు సార్ మీకు ఆ డిపార్ట్మెంట్ తో సంబంధం లేని మీరే అసోసియేషన్ గురించి అసోసియేషన్ లో లబ్ధి పొందిన సాయం చెప్పండి చెప్పండి. అంటే మీకు సంబంధం లేదు, ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే ఇవన్నీ మీకు తెలుసు. రియల్లీ గ్రేట్. అలా ఎంతమంది చేస్తారు చెప్పండి. మరి ఇలాంటి అన్ని కూడా సినిమా చేయాలా వద్దా చెప్పండి. ఈ సొసైటీకి ఇప్పుడున్న ఈ పిల్లలకు యూత్ కు అంటే ఒక ఫారెస్ట్ గురించి సార్. ఇంకోటి మీరు బలగా ఉన్నందుకు నెక్స్ట్ సినిమా అది కూడా ఉన్నది సార్. ఇప్పుడు సార్ చేసే సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా సీనియర్ సిటిజన్స్, దాని మీద కూడా సినిమా ఉన్నది సార్. అది అసలు యాక్చువల్ గా అదే మొదలు పెట్టాలనుకో, తర్వాత దీన్ని కూడా చేస్తున్నాం. వస్తున్నాం సార్. గ్రేట్ సార్. చెప్పండి సార్. అట్లా ఇప్పుడు స్మగ్లర్స్ సినిమా ఒకటి వచ్చింది కదా, పుష్పరాజ్. మరి అది మీరు అన్నారు అడవులు ఫారెస్ట్ అన్నారు, అది ఆయనకి యాంటీ చేసినట్టు కాదు వెళ్ళదు కానీ ఏదో సినిమా చేశాడు. అది కమర్షియల్ సినిమా. సో ఇక్కడ వృత్తిలోనే కమర్షియల్ ఉంది, ఆ టైట్ ఉంది, ఆ ఎమోషన్ ఉంది. ఒక డిఎస్పీ ఇంటి మీద రైడ్ చేయటం, క్వార్టర్ మీద లేకపోతే ఆఫీస్ మీద కలప పట్టుకోవడం అంటే ఎంతో ఎమోషన్. ఆ రోజు నాటి జోక్ అండి, ఉండాలి. అదొకటి అయిపోయింది. రెండోది మెజిస్ట్రేట్ అనేది తహసీల్దారు, అప్పుడు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కాదు, ద ఓన్లీ వన్ మెజిస్ట్రేట్ సంజీవ్ రెడ్డి. మరి అలాంటి ఆయన మీద కూడా సంజయ్ రెడ్డి చూడండి కేసు పెట్టిందంటే ఏంది, అదొక భాగమా? అయిపోయింది. ఇక్కడ మన డిపార్ట్మెంట్ అయిపోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ అయిపోయింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఓకే, ఇంకా సమాజంలో ఉన్నటువంటి ఒక విశ్వాస పాత్రమైనటువంటి సాధు మండపం మీద చేయడం ఏంటంటే ఒక మతాచారానికి అంటే ఇలాంటి ఎన్ని ఉన్నాయి చెప్పుకుంటా పోతే కోకొల్లలు. సో ఇలాంటివి కూడా అంటే ఇవన్నీ ఉన్నా కూడా దీనిని ఒక నియమ నిబద్ధతని కరెక్ట్ గా చేసే ఆఫీసర్లు ఉంటే ఎలా ఉంటుంది? మళ్ళీ ఇంకోటి ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టండి. మళ్ళీ ఇక్కడ సమాజాన్ని ఆయన గౌరవించేవాడండి. సమాజాన్ని మళ్ళీ అతను వదిలేసాడు కాదు, సమాజంతో కమ్మిళ్ళు అయ్యేవాడండి. అక్కడ దొంగల కోసమే అది, అంతే తప్ప సమాజం గురించి కాదండి. సమాజానికి మళ్ళీ ఇక్కడ లెసన్ నేర్పేవాడండి. ఇది ఇటువంటి సమాజం ఉంది, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ సమాజానికి పురుగులు.
ఈ సమాజంలో మళ్ళాంటి నిజాయితీ పరులకి మళ్ళాంటి సాధుగా వాళ్ళకి ఇది పురుగులు చేస్తున్నాయి ఇక్కడ Yes. అని దాన్ని అక్కడ అదండి ఆ నీతి అక్కడ. అదే సార్ నేను చెప్తాను. సో రియల్లీ గ్రేట్ అన్నట్టు. అవునండి. ఇంత అద్భుతమైన అంశములు జన జీవితంలో ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఒకసారి అనుకొని యాక్చువల్ గా నాకు ఈ ఆలోచన కూడా రాకపోతే సార్. బేసిక్ నేను ఎంప్లాయీ సార్, అట్లాగే ఆర్టిస్ట్ లో కండక్టర్. అట్లాగండి. నేను మాకు అక్కడ మిర్యాల అట్లాగే రోజు భద్ర మన మహబూబ్నగర్ డ్యూటీ చేస్తుంటే దేవరకొండ దాటిన తర్వాత వేరే వాళ్ళు పేపర్ చదువుతున్నా పక్కన కూర్చొని నేను కూడా చదువుదామని తీసుకుంటే అందులో ఈ ఆఫీసరే కావాలని ధర్నా చేస్తున్న కోయలు, ఈ ఆఫీసరే కావాలని సార్ని ధర్నా చేస్తున్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఈసారే కావాలి, ఈ ఆఫీసరే కావాలని ధర్నా పార్టిసిపేట్ చేసిన కోరుకుంటారండి జర్నలిస్టులు ఇవన్నీ వచ్చినాయి. ఏంటంటే సహజంగా ఏముంటుంది సార్, ఈ ఆఫీసర్ మాకు వద్దు అని ధర్నా చేస్తారు ఎవరైనా. అలాంటిది ఏదో రివర్స్ లో ఉన్నది ఏంటంటే చదివి అప్పటి నుంచి ఏదో ఉన్నది ఈ సార్లో ఏదో ప్రత్యేకత ఉన్నది. సార్ కూడా తెలియదండి. సార్ తెలియకుండానే ఒక 5-6 ఏళ్ళు ఫాలో అప్ చేసిన అన్ని సేకరించుకున్నాం. ఆ తర్వాత సార్ చెప్పిన తర్వాత అసోసియేట్ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్ ఇయర్లీ. సో ఇప్పుడు కొలిక్ వచ్చింది. సూర్య గారు అనుకుంటున్నాం సార్. మీకు సూర్య గారు ఐడియా ఉందా? తమిళ సూర్య హీరో. సినిమా ఏరియా మంచి హీరో కదండి. సినిమా తీశారు కదండి. గేమ్లా ఒక అమ్మాయిని ఆడపిల్లని ఉన్నాడు, మంచి పిక్చర్ తీశాడు. సూర్య మంచి యాక్టర్ అండి. మంచి యాక్టర్ అండి. వెయ్యాలంటే నాకు సబ్జెక్ట్ అది వస్తుంది. అవి వెయ్యాలంటే ఎవరు అవుతుందండి, తానైతే చేయగలరు. అంటే ఇవన్నీ ఉంటాయి సార్. ఇందాక చాలా ఉంటాయి. బడ్జెట్ కూడా భారీగా అవుతుంది. ఇప్పుడు ఆ రోజులో ఉన్న సెట్లు వేయాలి, ఇవన్నీ చెక్ పోస్టులు ఇవ్వాలి, ఆఫీసులు చూసుకోవాలంటే చాలా బడ్జెట్ తో భారీ ఎత్తున తీస్తున్నారండి. దాదాపు 220 కోట్లు అయితే సార్ ఈ బడ్జెట్ చేయాలి, ఈ సినిమా చేయాలంటే. మరి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫైనల్ అవుతుంది సార్. నాకు మార్చి ఏప్రిల్ లో మీటింగ్ ఉంది సార్తో, సిట్టింగ్. ఎవరు మన సూర్య గారితో. సో అవుతుంది, ఫైనల్ అవుతుంది. కథ మాటలు పాటలు మొత్తం నేను. హీరోయిన్ అంటే ఇవాళంతా మొత్తం చూసుకుంటారు తర్వాత అయితే సార్. ఫస్ట్ అయితే సార్ కథ మొత్తం సంపూర్ణంగా చేసేస్తున్నాం. ఆ తర్వాత సెలక్షన్స్. అందులో మీ పాత్ర కూడా వస్తుంది. సందర్భం బిట్టేది ఉంటుంది. నాకు ఇప్పుడు వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా ఒక చిన్న పార్ట్ ఒకసారి కనపడతారు చూసిన కానీ అదే ఆలోచిస్తారు కదా, చేస్తామన్నారు కదా సార్. ఎందుకంటే సమాజానికి ఇలా కొంతమంది ఉన్నారు అని కూడా చెప్పాలి మనం. స్ట్రిక్ట్ ఆఫీసర్స్ తో పాటు ఇందాక మీరు అన్నట్టు సార్ సమాజాన్ని వదిలిపెట్టలేదు. సమాజాన్ని ప్రబోధం చేసి సమాజం ఉన్నతి కోసం పాటుపడ్డాడు. అవునండి. ఇంకో నిజం చెప్పాలంటే ఓన్ లైఫ్ లో చాలా రిస్క్ తీసుకొని కూడా సమాజాన్ని ఫేవర్ చేసిండు ఆయన. ప్రతిది కూడా అలా రిస్క్ తీసుకున్నాడండి ఆయన. సో అలాంటప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలాంటి మంచి మిత్రులు ఉండడం వల్ల నేను ముందుకు వెళ్ళగలిగాను. సో అలాంటి మంచి మిత్రులను కూడా మేము పరిచయం చేయగలిగాం. సో అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది ఆ జీవితం, కథ గమనం. సో దానికోసమే మేము రావడం జరిగింది. చాలా సంతోషం సార్. మీతోనే నిజం చెప్పాలంటే ఒక పూట కాదు 2 రోజులైనా మీతోనే మాకు 2 గంటలకి గడిచిపోయేటట్టుంది. డిఎఫ్ఓ రిటైర్డ్ అయిపోయారు. ఈ మధ్య మీలాగానే రిటైర్ అయిపోయి మామూలు మీరు ఎట్లా నేను ఎట్లానో నేను ఎట్లానే అండి మీకు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక 1 గంట అవుతుంది, ఆయన వచ్చి 4 గంటలు అవుతుందా వెతుకుంటున్నాడట. 40 ఏళ్ళ మాకండి ఇది. మన ఫ్రెండ్స్ మీరే సపోజ్ మీరంతే కదా, 40 కదా. అది మీలాంటి ఫ్రెండేనండి. ఇక ఆ సార్ మీరు పరిచయం చేస్తారు, ఫోన్ పరిచయం చేస్తారని మాట్లాడండి. కనకరత్నం గారండి, డిఎఫ్ఓ. అదే ఏదో పెద్ద పోస్ట్ రిటైర్మెంట్ పెద్ద పోస్ట్ డిఎంఓ ఇప్పుడు మాట్లాడు సార్. మీరు ఆఫీసర్ కదా మాకు తెలియదు అండి, మేమంతా చిన్నవాళ్ళం కదా. మీరు మాట్లాడుకోండి సార్ తోటి. నమస్కారం అండి. మీ గురించి లక్ష్మణ్ డాక్టర్ గారు చాలా చెప్తున్నారు. ఒరిజినల్ గా మన నల్గొండ జిల్లా అండి. నల్గొండ జిల్లా. నాకు పెళ్లి కానప్పుడు ఇక్కడ భద్రాచలం రేంజ్ ఆఫీసర్
అప్పుడు అంతా ఇక్కడ టెంపుల్ దగ్గర ఇక్కడ నాకు రిసెప్షన్ మ్యారేజ్ రిసెప్షన్ అంతా జరిగింది అప్పుడు. బాగా అయితే జరిగింది. మీరంటావా అందుకనే మా పెళ్లి పెద్దలు అలాగా ఏడాదిగా మాట్లాడి పెళ్లి నందిగా అయింది. రిసెప్షన్ మాత్రం భద్రాచలం వస్తుంది. చాలా ఒక కోడ ఇది ఉంది, మనకు ఒక సిమిలారిటీ ఉంది. ఇన్సిడెంట్లు మీరు అది కలిసాయన్నట్టు. గ్రేట్ గ్రేట్. మీరు అప్పుడు ఎక్కడ ఏం చేసేవారు మీరు ఇక్కడ భద్రాచలం? మేనేజర్ గిరిజన కార్పొరేషన్. అది అందుకే లింక్ ఉంది మీకు మాకు మరి. జీసీసీ కదా, ఫారెస్ట్ గిరిజన. అవును గిరిజన. ఇవన్నీ అదర్వైజ్ ఆల్సో నేను POITD శ్రీశైలం చేశాను. ఆ విధంగా కూడా మనకి క్వాలిటీ ఉంది. నేను డిప్యుటేషన్ లో ఒక 3.5 years ట్రైబల్ వెల్ఫేర్ లో డిప్యుటేషన్ 97 నుంచి 2000 వరకు. PS అప్పారావు గారు ఉండేది కమిషనర్. అదే అప్పుడు మేము యాక్టివ్ సర్వీస్ లో ఉన్నాం. అట్లనా? 2012లో రిటైర్ అయ్యాం. 2012లో. PS అప్పారావు గారు కొంతకాలం ఉండే, తర్వాత ఆయన గుప్తా అని ఉండే, ఆయన ఉండే. చాలా మంది ఉన్నారు. నేనంటే సీరియల్ కూడా ఫ్రీక్వెంట్ క్యాబులు వస్తుండేవాడి. ఓ అలాగా. అంటే నేను అదే తొందరగా జనరల్ మేనేజర్ అయిపోయాను. GM అయిపోయారు. పద్యాలకే ఎక్కువ 20 ఏళ్ళు పోయిన జనరల్ మేనేజర్ వైజాగ్. మాది అంటే వైజాగ్ కదా. అవునవును. వైజాగ్ హైదరాబాద్ లో కూడా పనిచేసాను కొద్ది రోజులు. ఓకే ఓకే. 2 terms. లో కూడా చాలా సార్లు వచ్చాను. ఇన్సిడెంటల్లీ మేము ఇప్పుడు వైజాగే వస్తున్నాము. అలాగా. అదే చెప్తారు, వైజాగ్ వెళ్తున్నాం బాబు ఇక్కడ నుంచి ఎక్కడికి. మా మిత్రుల దగ్గర కలుస్తాం. అప్పుడు మేము హెడ్ ఆఫీస్ కి మా బోర్డు మీటింగ్లు వాటికి వస్తుంటే K. సుబ్బారావు గారు అని, C. సుబ్బారావు. అవునవును. C. సుబ్బారావు అంతా CCF లో లేదా వస్తాడు. అవును. వాళ్ళైతే ఇప్పుడు ఇద్దరు చనిపోయారు వాళ్ళు. అదే పెద్దవాళ్ళు అప్పటికే మీటింగ్లకు వస్తుంటే డైరెక్టర్లుగా వాటిగా రిప్రజెంట్ చేసేవాళ్ళు. లేకపోతే కూడా చాలా మర్యాదగా బాగా చూసేవాళ్ళు. ఒక ఆయన వెంకటేశ్వరరావు ఒక ఆయన ఉండేవాడు వైజాగ్ పెట్టి చుట్టుపక్కల. అవునవునవును. అక్కడ ఆయన ఎల్లుండిలో ప్రిన్సిపాల్ కాలేజీలో ప్రిన్సిపాల్ చేసేవాడు ఫారెస్ట్ స్కూల్. ఫారెస్ట్ ఇప్పుడు కార్పొరేషన్ MD గా కూడా GM గా కూడా చేశాడు చాలా. అవును వెంకటేశ్వరరావు. అంటే బాగా హైట్ గా సుబ్బారావు వాళ్ళే బాగా హైట్ ఉండేవాళ్ళు. వీళ్ళు కొంచెం తక్కువగా ఉన్నట్టు. వెంకటేశ్వరరావు వాళ్ళ అబ్బాయి కూడా మాకు తెలిసిన రాములు గారు అమ్మాయి అని ఇచ్చారు వరంగల్ ఏరియా. సి. రాములు గారు అని. అప్పుడు అంటే కొంచెం నేను మధ్యలో ఉండి ఇద్దరు హైదరాబాద్ లో కలిపేవాళ్ళం. లైసెన్స్ చేశారు మధ్యలో. పడకుండా ఎక్కడ మీరు వైజాగ్ లో ఎక్కడ ఉంటారు? MEP కాలనీ అని. MEP కాలనీ. ఓకే ఓకే. మా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అక్కడ. నాగేశ్వరరావు గారు. మంచి ఏరియా కదా. అవును. సో వీళ్ళైతే కలుద్దాంలేండి. మీ పిల్లలు మీరు అందరు ఎలా? మా ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయి ఉన్నారు. అబ్బాయి పెద్ద అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కూడా US లో ఉన్నారు, లూసియానా స్టేట్ లో. ఇంకొక చిన్న అమ్మాయి ఇక్కడ ఉంటుంది. మావాడు US లో మర్చెంట్ నేవీలో క్యాప్టెన్. అవును. తర్వాత అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్. సిటిజన్స్ కూడా, US సిటిజన్స్ కూడా. అవునా. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? నేను 2007. తర్వాత ఈ ఎల్డర్స్ వెల్ఫేర్ మీద ఒక సంస్థను పెట్టి ఇప్పుడు దాంట్లో నేను యాక్టివ్ గా అసోసియేట్ అయి ఉన్నాను. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? సెటిల్మెంట్ ఎక్కడ? ఇప్పుడు నేను సెటిల్ హైదరాబాద్. మాకు నల్గొండ చాలా క్యాపిటల్ కాబట్టి ఇంకా అంటే ఊర్లో ఇల్లు అవి ఉన్నాయి కానీ ఇంకా ఎప్పుడో ఒకసారి ఏడాది. హైదరాబాద్ లో గ్రీన్ హిల్స్ కాలనీ మీకు హైవే మీదనే ఉంటుంది. ఎక్కడ అంటే LB నగర్ అని తెలుసుకుంటున్నారు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ పాతది ఉంది, అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది. LB నగర్ అండ్ మధ్యలో గ్రీన్ హిల్స్ కాలనీ అంటారు. కొత్తపేట ఏరియా. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఫేమస్.
అటు వచ్చినప్పుడు మీరు కూడా అటు వచ్చినప్పుడు వస్తారా హైదరాబాద్కి అప్పుడప్పుడు? అప్పుడప్పుడు వస్తుంటారు. పిల్లలు కూడా ఉన్నారు. అంతే ముందు కూడా మా ఆఫీస్ క్యాంపులు హైదరాబాద్ కూడా బాగా ఎక్కువగా తిరిగేవాడిని. అవునవును. ఓకే ఓకే, చాలా సంతోషం. డాక్టర్ గారికి కృతజ్ఞతలు, కలిపారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కలుద్దాంలేండి. ఓకే చెప్పండి, నా నెంబర్ నోట్ చేసుకొని. ఓ షూర్ షూర్. చాలా అంటే ఏముంది లైఫ్ లో. అవును 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 అవును. సో మా ఆదరిస్తాను కొంచెం. హలో, థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ అండి, బాగా ఫ్రెండ్స్, బాగా ఫ్రెండ్స్ అండి, బాగా ఫ్రెండ్స్ మళ్ళాగానే అనమాట. మనమంతా అలబాటులు లేకుండా అంత ఫ్రెండ్స్ అనమాట. మీరు మధ్యలో మీ ప్రొఫెషన్ బట్టి కూడా అందరూ జాయిన్ అదండి, అప్రతికులు అంతేనండి. చాలా మంది ఇప్పుడు ఆయన ఏజ్ ఇప్పుడు 75 అటండి. ఆ గన్నప్పుడు 4-5 పెద్దవాళ్ళగా ఉన్నది. 75 అటండి. దాన్ని బట్టి చూస్తే నా ఎంత ఏజ్ ఆయనకి అర్థమైపోతుంది. నేను ఇప్పుడు నేనైనా వద్దులేండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ.